యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని జాలుకాలువ గ్రామ సర్పంచ్గా మరోసారి ప్రజలందరూ అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మద్దెల మంజుల సందీప్ అన్నారు. గ్రామం నా పేరు మద్దెల మంజుల సందీప్ కుమార్. మా బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రెండు కమెండ్ అయినాయి. అది మా గుర్తు రింగు ఫస్ట్ నెంబర్. అందరు దయచేసి ఓటేసి గెలిపాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయిన మద్దెల మంజుల గారిని నియమించడం జరిగింది. ఈరోజు గ్రామంలో మేము గతంలో నేనే సర్పంచ్గా ఉన్నా. 5 ఏళ్ళతో పాటు 2 ఏళ్ళ గ్యాప్లో కూడా మొత్తం 7 ఏళ్ళు నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల కోసం కొట్లాడి ప్రతి సమస్యను వచ్చిన రోజు నుండి పరిష్కరించుకుంటూ ముందుకు వస్తున్నాం. నేను వచ్చిన రోజు 2019 ఫిబ్రవరి 2 ప్రమాణ స్వీకారం చేసిన రోజున జాలుకాలువ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటి మీద నాకు ఒక అవగాహన ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్రైనేజీలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, స్కూల్ విషయం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశం మీద మేము పనిచేసి ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో ఒక 2 నుంచి 2.5 కోట్లు వర్క్లు మా గ్రామంలో చేసి మా చిన్న గ్రామమైన అభివృద్ధి దిశలో ముందుకు నడిపించిన. ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మాది కొత్తగా ఏర్పాటైన ఆమ్లెట్ విలేజ్ కింద ఉండే. గ్రామ పంచాయతీకి స్థలం లేకున్నా కూడా మేము దాతల సహకారంతో ఆ స్థలాన్ని సేకరించి జీపీ బిల్డింగ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోని కట్టించడం జరిగింది. ఇలా మా గ్రామంలో ప్రతి విషయంలో కూడా మేము ముందుండి పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా కూడా గ్రామానికి సంబంధించి నేను వచ్చిన కొత్తలో పింఛన్ కానీ రేషన్ షాపులు కానీ మా ఇక్కడ గ్రామంలో ఇచ్చేవాళ్ళు కాదు. నేను కలెక్టర్ గారితో కొట్లాడి మా గ్రామానికి ఖచ్చితంగా రేషన్ షాపు పింఛన్లు ఇదే గ్రామంలో ఇవ్వాలని కలెక్టర్ దగ్గర కొట్లాడి ఇక్కడ షాపు పెట్టించడం జరిగింది. ఈరోజు ముసలి వాళ్ళు మహిళల కోసము వారు గోకారం దాకా వెళ్ళి బియ్యం మోసుకొని వచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు నేను కృషి చేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడే మన గ్రామంలోనే పింఛన్లు కానీ రేషన్ షాపులు కానీ ఇక్కడే ఇచ్చే విధంగా నేను అలాట్మెంట్ చేయడం జరిగింది షాపులు. ఇంకా కూడా మా గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య మీద నాకు ఒక అవగాహన ఉంది. మాకు గ్రామంలో మా గ్రామం చుట్టూ కాలువ ఉంటుంది. ఆ కాలువ వల్ల వర్షాకాలం వస్తే మొత్తం జాలు వచ్చే పరిస్థితి ఉంది గ్రామానికి. అది కూడా దానికి జాలు రాకుండా మేము దానికి సీసీ లైనింగ్ ఏర్పాటు చేయించాలని అనుకున్నా. మాకున్న టైంలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు నేను రాగానే దాని మీద కూడా నేను దాన్ని సీరియస్గా తీసుకొని గ్రామంలో జాలు రాకుండా సీసీ లైనింగ్ దాన్ని ఏర్పాటు చేపిస్తా. ఇంకా కూడా మొదటి గ్రామ సభ మాత్రం మా గ్రామానికి ఇంతకుముందుకు గోకారము జాలుకాలువ కలిపి ఉండేది. అయితే గోకారం వాళ్ళు బొడ్రాయి పండుగ చేశారు. మా గ్రామానికి కూడా అది చేద్దామంటే అప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు మేము గెలిచిన మొదటి గ్రామ సభ బొడ్రాయి పండుగ మీదనే ఉంటుంది. బొడ్రాయి పండుగని మేము సీరియస్గా తీసుకొని మా గ్రామంలో ఉన్న ఎల్లమ్మ పండుగ కానీ, బొడ్రాయి పండుగ కానీ, ముత్యాలమ్మ పండుగ కానీ మొదటి గ్రామ సభనే పెట్టి మేము ముందుకు సాగుతాం. అందులో తీర్మానాలు చేసి ఆ గుళ్ళు కానీ పండుగ కానీ నిర్వహిస్తామని మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం.